ఈ ప్రాంతం యొక్క ప్రజల పోరాటంలో స్పష్టంగా మీ పాత్ర, దాని మీద మీ గలం అనుకోండి, మీ స్ఫూర్తి అనుకోండి, విస్పష్టంగా అనిపించింది. అదొక భాగం. మూడవ భాగం, తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తవుతుంది. నా దృష్టిలో ఈ మూడింటి మధ్యలో ఉన్న తేడాను మీరెట్లా గమనిస్తున్నారు? మీరు రాసిన పాట మాకందరికీ చూడు తెలంగాణ అనే పాట, అంటే తెలంగాణను చూసి ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు వీటికి సంబంధించిన విషయాల ప్రస్తావన, నిజాములు కావచ్చు, సమైక్య పాలన కావచ్చు, ఈనాడున్న దొరల తెలంగాణకు సంబంధించి ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యం అని నేను అనుకుంటున్నా. మీరు కవిగా స్పందించే హృదయంగా మీ వైపు నుంచి ఏ కోణంలో చూస్తుండ్రు? 10 సంవత్సరాల అనుభవాన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారని నేను ఆశిస్తున్నాను మీ నుంచి. నమస్కారం నాన్న. మీరు అడిగిన ప్రశ్న 3 భాగాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాలనుకున్నప్పుడు ముందుగా మీరు మాట అన్నారు, కాళిదాసు భారతీయ సాహిత్యంలో ఒక శిఖరాయమానం. కాదనను, నేను కాళిదాసును అవునో కాదో అని కూడా చెప్పలేను. కానీ అమ్మ ఆశీర్వచనము అనిర్వచనంగా నా మీద ఉన్నదని చెప్పగలను. ఎందుకంటే పాఠశాలకు పోకున్న పశువుల కాపరి నుంచి మొదలైన నా జీవితం, అంటే కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్లలాగా మొదలైన నా జీవితం, మృగాలు ధరుముతున్న జింక పిల్లలాగా అడిగేసిన జర్నీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇలా మీ ముందట కూర్చున్న స్థితిని చూస్తున్నప్పుడు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది, నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది, తెలియని అద్భుతం కూడా అనుకుంటాను. కాళిదాసు భారతీయ సాహిత్యానికి ఎంత పెట్టని కోటగా నిలబడ్డాడో, నేను తెలంగాణకు పెట్టని కోటను అనను. తెలంగాణ పెట్టిన కోటనే నేను, తెలంగాణ భిక్షం పెట్టిన పాటనే నేను. తెలంగాణ పట్టుకున్న ఆ వారసత్వ పరంపర నుంచి పట్టుకున్న కలమే నాది. ఇక్కడ నుంచి పెళ్ళుబికిన వేలాది గలాలున్నాయి, వేలాది కళాలున్నాయి. వాళ్ళందరూ నా ముందుండడం వల్ల నేను ఇది గమనించే అటువంటి పాఠము. మనకు తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే ఎక్కడో టాపి పని చేసుకునే అందశ్రీ ఇలా మీ దగ్గర కూర్చునే స్థితి రాదు వాడికి. అయితే చాలామంది తెలంగాణ ఉద్యమంలో నేను త్యాగం చేసిన, అది చేసిన, ఇది చేసిన చాలా గొప్పలకు పోతున్నారు. నేనేం త్యాగాలు ఏమి చేయలేదు. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తి ఉంటుంది మనకు. లంకలో రాముడు, విభీషణుడు మళ్ళీ ఏకైక వస్తుందో తండ్రి ఇక్కడనే రాజ్యం చేసుకో, మళ్ళా అయోధ్యకు పోతే మళ్ళా వనవాసానికి ఏమో లేలే విభీషణ, ఈ రాజ్యం నువ్వే ఏలుకోవాలి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న అయోధ్యకు నేను పోవాలి, ఇక్కడ ఉండడం కాదు అన్నట్టుగానే నన్ను గన్న నేల రుణము తీర్చుకోవడానికి నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చాను. ఇక నువ్వన్న ముందు వరుసలో నైజామోని పైజాం ఊడగొట్టింది దిగంతాలకు రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది, గడీలకు అగ్గిపెట్టింది, రాచరికానికి గోరిగట్టింది. తెలంగాణ అంటే పిడికడు మట్టార పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర. అది ట్రిగ్గర్ లేని వెపన్, అది అమర్చిన మందుపాతర. అది ఎలా పేలుతుందో ఎలా ఆ నేపథ్యం. ఎందుకంటే నా తలాపున, నేను పుట్టిన నేల తలాపుననే బైరాంపల్లి ఉంటుంది. ఎప్పుడన్నా మీరు అనుమతిస్తే ఆ బైరాంపల్లిని ఒకసారి చూసొద్దాం. అక్కడనే పుట్టిన, అక్కడనే ఆ గాలి వీచింది అన్నప్పుడు నేను సాయుధ తెలంగాణ పోరాటాన్ని మీ నుంచి నేర్చుకోవడం ఈ సుతపాండిత్యం ద్వారా, అంటే చరిత్ర పుస్తకాలనే కాకుండా సుతపాండిత్యం అంటే మౌఖికంగా వినడము, మౌఖికంగా మెమరీలో ఉండడం. ఆ రీతిగా అటు సాయుధ తెలంగాణ పోరాటాన్ని చదువుకోవడం వీలుపడ్డది. అలాగనే 60 సంవత్సరాల పరాయి పాలనలో నా అమ్మ చెరబడ్డ నేపథ్యాన్ని కూడా చదువుకోవడానికి వీలుపడ్డది. ఇక అధికారం వచ్చిన 10 ఏళ్ళల్లా ఏమైందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కానీ ఒక్కటి లీడర్, ఇక్కడ ఒక మాట ఉన్నదన్న, చెప్పు.
మేమందరం ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడం వల్ల, మేము ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు నాయకులు అవ్వడం వల్ల మేము లేవనెత్తుతున్న అంశాలను వాళ్ళు అలవోకగా ఇది రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఆరోపణ, ఇందులో పెద్ద పసలేదు, అద్భుతమైన తెలంగాణను, బంగారు తెలంగాణను మేము నిర్మించినాం, ప్రపంచానికే తెలంగాణ నెంబర్ 1 ఒక మోడల్ అని వాళ్ళు జవాబు చెప్పుకోవడానికి ఉన్నది. కానీ మీలాంటి వాళ్ళు పల్లె నీకు వందనాలమ్మ అనే తెలంగాణ పల్లెల యొక్క జీవన విధానాన్ని, ప్రజల యొక్క ఆలోచనను, ప్రజల ఆలోచననే ఆలంబన చేసుకొని ముందుకు నడిచిన మీరు ఈ పరిస్థితులను వివరిస్తే నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా? నిజంగానే ఈ తెలంగాణలో ప్రజలకు పాలకులు స్వేచ్ఛనిచ్చిండ్రా అనేది తెలుసుకోవాలని, ప్రజలకు తెలవాలనేది నా ఆలోచన. మంచి మాట నాన్న, మంచి ప్రశ్న. 10 ఏళ్ళల్లా బంగారు తెలంగాణ అని సారు కంగారెత్తి ఇచ్చాడు జనాలను. బంగారం అంటే ఇదివరకే చెప్పాను నేను. బంగారం అనగా అంగడి. ఓ, బంగారం అంటే అంగడే. ఓకే. అక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం కానీ ఇథిక్స్, మానవ విలువలు ఏమి ఉండే అక్కడ. నాకు కొత్త బంగారం అంటే అంగడే. ఓకే అన్న. అందుకోసం ఇక్కడ ప్రతిదీ అంగడే అయింది. ఇక్కడ ప్రతిదీ అంగడే అయింది ఆ బంగారం పేరు మీద. నిజంగా ఇది స్వర్ణము అంటే బంగారం అని నాకు తెలిసి బంగారం అనేది మానవ జీవితంలో చాలా అతి 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 విలువ తక్కువ శబ్దం. ఎందుకంటే ప్రజలు భ్రమలో ఉంటారు కదా, బంగారం అనగానే బంగారం వండుకొని తినరు కదా. కానీ నన్ను కన్నా ఈ మట్టి పిడికడు మట్టి కంటే 1000 కిలోల బంగారం దాని వేటు రాదు నాన్న. అందుకోసం సారు మనకు బంగారం అని మనకు కంగారిస్తే ఆ బంగారం ఎంత మనం పరిగెత్తుతుంటే బంగారాన్ని తలదన్నిన 1000 ఎకరాలను సారు కాజేసుడు మొదలుపెట్టాడు. ఏ ప్రజలకు ఇక్కడేం స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యముతో, ప్రజల రాజ్యముతో, ప్రజల భిక్షతో వచ్చిన అధికారాలు సారు కుటుంబ పాలన అయింది. సారు మాట్లాడిందే వేదమైంది. అక్కడ మనకు మొత్తము 119 నియోజకవర్గాలలో తతిమలు ఇతరులు గెలిచిన విషయాన్ని పక్కన పెడితే సారు గెలిపించుకున్నోళ్ళు, సారు దగ్గర నిలబడ్డోళ్ళు అందరూ ప్రజల ఓట్లతోటే కదా వీళ్ళు అధికారం వచ్చింది. సారు కూడా అధికార భిక్షం వేసింది ప్రజలే కదా. ఆ బంగారు తెలంగాణలో ఆయన తెచ్చిన బంగారు రాజ్యములో ఓటేసిన ఏ ప్రజలనన్న భాగస్వామ్యము చేసిన సందర్భం మనకు కనబడ్డదా? సారు మాట్లాడతాడు, సారు కొడుకు మాట్లాడతాడు, సారు అల్లుడు మాట్లాడతారు, సారు బిడ్డ మాట్లాడతాడు, సారుకు మందు పోసి మందు గోలిచ్చేటోడు కూడా మాట్లాడతాడు. ఇక ఈ 4-5 కాకుండా ఇంకొక ఆయన మనమోడు 6వ సంఖ్యగా, ఆయనకి ఇష్టమైన 6వ సంఖ్య కదా, ఆయన 6వ సంఖ్యలో మనమనికి కూడా ఈ తెలంగాణ వాళ్ళ తాత జాగీరులాగా మనమనికి కూడా రాజకీయ భిక్ష పెట్టి పోవాలన్నది ఒక వ్యక్తి మాట్లాడుతున్నా అనుకుంటాం, ఏకోన్ముఖం అనుకుంటాము. లీడరు ఏకోన్ముఖం కాదు. ఇలా కాంగ్రెస్ వస్తే 10 మంది మినిస్టర్లు అవుతారా, 11 అవుతారా, 12 అవుతారా అని ఎద్దేవా చేస్తున్నాడు కదా. సారింట్లా నాకు తెలిసి 5 ముఖ్యమంత్రులు ఇప్పుడే ఉన్నారు. సారింట్లా 5 ముఖ్యమంత్రులు, అయ్యొక ముఖ్యమంత్రి, కొడుకొక ముఖ్యమంత్రి, బిడ్డొక ముఖ్యమంత్రి, అల్లుడొక ముఖ్యమంత్రి, మందు పోసి మందు గోలేసే సార్ ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు 6వ ముఖ్యమంత్రి మనుమనిగా చిరునామా చేసి ఉన్నారు. తెలంగాణలో నా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు, కేసీఆర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రిగా పిడికడు వ్యక్తే తప్ప తెలంగాణను శాసించేటోడు ఈ భూమి మీద నైజాములు పోయినరు, రాజులు పోయినరు, రాకాశి బల్లుల కంటే ధిక్కారము ప్రదర్శించిన మన పరాయి పాలన కూడా వాళ్ళ ఇంటికి పోయింది. సారు ఎందుకంటే
తన నీడ నాకు తోడుగా సింహములాగా వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరైనా చిటికడేనా, చిటికడు మట్టే. మన పెద్దలు ఒక మాట అంటారు, అది చెప్పాలి. ఎందుకురా అంత ఉచ్చిలిపోతున్నావు, ఏమి తెచ్చినవని ఏం తీసుకుపోతావని. ఏమున్నది బిడ్డ జీవితం అంటే, ఇవాళ ఇంట్లో రేపు మంట్లే. మీరు సంపాదించుకొని మీ కుటుంబమే, ప్రజాస్వామ్య పాలన కాదది, కుటుంబ పాలన. ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది. బంగారు తెలంగాణ, నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది. అరే, నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్ధిల్లాలి కానీ అంగళ్ళు చేసి అమ్ముకునేందుకు కాదు ఈ తెలంగాణ. చెప్పిన కదా, ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కనుదరిచిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు జాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు, అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులో. అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాటవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యమని వేదికల మీద కాగితాల మీదనే చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది, వ్యక్తి పాలన మొదలైంది, వాళ్ళ కుటుంబ పాలన మొదలైంది. కుటుంబమే కాదు తండ్రి, వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది. నేను అరకులపోని అన్నాడు సారు, నాకు కులమే పూర్తిగా లేదన్నాడు సారు. రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు, ఎట్లా కులాలను ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మీరంటే గుర్తొచ్చింది కులాల విషయంలో. ప్రభుత్వ పరంగా ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న లంబాడా ఆదివాసీల మధ్య పంచాయతీని పెంచి పోషించి వాళ్ళిద్దరు ఒక దగ్గర కలుసుకోలేని పరిస్థితి కల్పించాడు. ప్రతి కులానికి అదే చేసి ముదిరాజు గంగపుత్రులలా చిచ్చుబెట్టి వాళ్ళను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించాడు. అదేవిధంగా ఎస్సీ మాలామాదిగా ఉపకులాలకు సంబంధించిన సమస్యను సామరస్యంగా పాలకులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి దానికి సరైన పరిపాలన విధానాన్ని సూచించాల్సింది, దాన్ని అట్లనే పెంచి పోషించు. ఇట్లా ప్రతి వర్గాలల్లో ఏదో ఒక రకమైన విభజన తేవడము మనం పుస్తకాలలో చదువుకున్నాం. తెల్లదొరలు విభజించు పాలించు అనే విధానంతో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని రాజ్యాలు ఏలినరని మనం చదివినాం. అది చదవడం వరకే. ఈ 10 ఏళ్ళల్లో అయితే మాలాకటోలకు కళ్ళతోని మేము చూస్తున్నాం. ఎందుకు చూస్తుంటేనే ఈ విభజన ఈ రకంగా ఎందుకు ఇట్లా మారుతుంది అనేది. నాకు తెలిసి సారులో ఒక నైజం ఉంటుంది నాన్న. ఎందుకంటే ఏ కులంతోటి కూర్చుండి మాట్లాడితే 10 నిమిషాలల్లా పరిష్కారం అయ్యే లక్షణాన్ని సారు దగ్గర ఎవరొచ్చి కూర్చొని మూగొట్టాలి కనుక సారుకు చెప్పేంత స్థాయి ఎవరికి ఉన్నదని ఆయన భ్రమ. ఆయన ఎవరు చెప్పితే ఆయన వింటాడని. ఆయన కోటరి ఇలా ఎంత అగాధం వచ్చింది చెప్పితే కదా నన్ను నా పుస్తక ఆవిష్కరణలో. మళ్ళీ చెప్తున్నా, నా గడుపన అడుగుపెట్టి నా కడుపుల తలబెట్టి నా కాళ్ళకు దండం పెట్టి ఇట్లా ఒడిని బట్టి ఓట్లు బుచ్చమడుక్కునే నీకే గంత ఉంటే అన్ని తానై నిన్ను నడిపిన నా తెలంగాణ జాతికి ఎంత ఉంటుంది సార్, మీరు మర్చిపోవద్దు. ఒకానొక రోజు నీ ఒళ్ళంతా వణికే ఉంటుంది అని చెప్పాను. ఇలా సారు పరిస్థితి ఒళ్ళంతా వణికే. మీరు ఇంత గొప్పగా చేశారు కదా, బంగారు తెలంగాణ చేశారు కదా. బీపామాడ బారేసిన ఆమనేషన్ ఆడ బారేసి ఇంటికి పోయి ఇట్లా కాలు మీద కాలేసుకొని తొడలు ఉప్పుడు మెడలు ఊపుకుంటూ అట్టనే కూర్చోవచ్చు కదా. మరి ఇంత భయం ఎందుకు వచ్చింది నీ ఒళ్ళులో? ఇంత ఎందుకు కొనుక్కొచ్చింది? కేసీఆర్ అంటే భయమా, అది కాంగ్రెస్ అంటే భయమా, బీజేపీ అంటే భయమా, లేకపోతే పక్క మా రేవంత్ అంటే భయమా?
ఎవరంటే భయం? నీకు అంత భయం వచ్చింది? లేదు, నువ్వు పనికిమాలిన పాలసీల వల్ల నీ తప్పు నీకు ఓట్లొచ్చినప్పుడే తెలిసి వస్తుందా? ఓట్లడుక్కునేటప్పుడు వంగబడి ఓట్లడుక్కునేటప్పుడు ప్రజలు నాకంటే అధిపతులనే జ్ఞానం ఉండదా? అంటే ఆయన ఎప్పుడు మీరు రాసిన పాట మాయమవుతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాట కేసీఆర్ వినలేదంటారా? ఆయన వినకుండా కాదు, పాపము ఎనుగుద్ద పాండవ కథ అనేది ఒక కథ ఉన్నది ఇక్కడ. ఈ షో డెఫినెట్గా చూస్తాడు, ఎందుకంటే చూడాలి. ఈ ఎన్నికలు నెత్తి మీద ఉన్నాయి. ఈ టైంలో అందశ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టే గ్యారంటీగా చూస్తాడు. ఆ పాట కొంతైనా వినిపిస్తే ఆయనకి ఏమైనా కనీసం ఏమైనా మార్పు వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. అయితే ఒకటి లీడరు, నేను ఒక్క మనవి చేస్తాను ఇక్కడ. నా తల్లిని చెరబట్టనంత కాలం నేను ఎవ్వరికైనా తల వంచి సలాం చేస్తాను. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కాదు మీరు అధికారంలోకి వస్తే కూడా నా తల్లిని చెరబడితే ఆయనకు పాఠం చెప్తున్నాం ఇవాళ మనం. ఆయనకు ఆల్రెడీ పాఠం వచ్చింది కూడా, ఒళ్ళులో వణుకొచ్చిందంటే పాఠం వచ్చినట్టే. కానీ లోకనానుడు ఒక్కడున్నది కేసీఆర్లో, రాజకీయ నాయకులలో కూడా అది ఉంటుంది. ఇనుగుద్ద పాండవ కథ అని వినడం వదిలిపెట్టడం, వీళ్ళే అన్ని తయారు చేయడాలు, ఈ ద్వంద్వ నీతులు ఉంటాయి వెళతాడు. కాబట్టి నేను మీ ఇంటర్వ్యూలో ఇలా రేవంత్ ఇంట్లో కూర్చున్నా, రేవంత్ ముందట కూర్చున్నా, అరే ఏమి కాంగ్రెస్ వాళ్ళకు పోతున్నాడా ఏంటి తెలంగాణ? కేసీఆర్ అందశ్రీ ఏమై ఎక్కడేం కాడు, తెలంగాణకు కట్టుబడే ఉంటాడు. తెలంగాణ అమ్మపాదాన సందడి చేసే అందగానే ఉంటాడు. రేపు మీ వల్ల కూడా ఏదన్నా నా తెలంగాణకు ఇబ్బంది కలిగితే సారెంబడి ఎట్లబడి దేహములో సలిచంటలు పుట్టడానికి కారణభూతమైనో నా అమ్మను ఎవ్వరు చెరబట్టినా నా పని గదే ఉంటుంది, తిరగబడమే నా పని. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మనిషి అయితే ఇట్లా చెప్తారు సార్, మనిషి రూపంలో ఉన్న జంతువులు మనిషి అయితే ఎందుకు చెప్తారు నాన్న? మనిషి రూపములో ఉన్న మనిషికి ఇంకొకటి ఒక ఫిలాసఫీ చెప్పాలి. మనిషిలో 2 ముఖాలు అంటారు, కాదు, మనిషిలో 10 ముఖాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలుగా 5 కర్మేంద్రియాలుగా ఉంటుంది. ఆయన ఒక్కొక్క ముఖంలోకి పరికాయ ప్రవేశం చేస్తూ పాపం 60 ఏళ్ళలో 50 ఏళ్ళలో రాజకీయ జీవితంలో నాకు భారతదేశంలో వాస్తవానికి కేసీఆర్ గారంత అబద్ధాలలో బతికిన లీడర్ అయితే నాకు ఈ దేశంలో కనబడ్డట్టు అయితే అనిపించలేదు. అంటే కేసీఆర్లో ఒక గొప్పతనం ఉందన్న, ఎంత గొప్ప అబద్ధానైనా అందమైన నిజంగా భ్రమలు కల్పించేటట్టు చెప్పడంలో ఆయనతో ఎవరు పోటీ పడలేరు. అంటే నిజం లాంటి అబద్ధం చెప్తాడు కేసీఆర్, అంటే మనకు అచ్చం నిజంగా లాగానే అనిపిస్తుంది, కానీ తీరా దాన్ని తరిచి చూస్తే 100% అది అబద్ధమే ఉంటుంది. 100% కాదు. ఆయన చెప్పిన విధానాలలో బంగారు తెలంగాణ అనేది కోటి వాళ్ళ అబద్ధం, అంతమించిన పెద్ద అబద్ధం ఉండదు. ఇంకా ఈ అబద్ధము బంగారు తెలంగాణలో అయితే రేపు బంగారమే, ఈయన సన్న బియ్యం ఎందుకు తినాలి? బంగారాన్నే బియ్యాలుగా మార్చి బంగారం ఎసరు పెట్టి తినమనాలి కదా. ఈ అంగల్లో ఎందుకు బతకాలి? ఎవడి బతుకు వాడే చేయాలి. కానీ ఒకటి స్వామి వివేకానందుడు ఒక మాట చెప్తాడు, చెప్పాలి. చాణక్యుడు కూడా ఒక మాట చెప్తాడు, చెప్పాలి. మీకు లోకాన్ని కూడా ఇది వినాలి, నా తెలంగాణ కూడా వినాలి. చాణక్యుడు ఒక మాట అంటాడు, మిత్రమా, నీ పుట్టుకతో నీకు శత్రువులంటూ కానీ మిత్రులంటూ కానీ ఎవ్వరు ఉండరు పుట్టుకతో, కానీ నువ్వు చేసే క్రియల రూపేనా నీకు శత్రువు కానీ మిత్రువు కానీ నీ క్రియలు నువ్వే సంపాదించి పెట్టుకుంటావు అన్నాడు. ఆయనే తెలంగాణ ఉద్యమ కాలంలో మిత్రులు సంపాదించి పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సిద్ధిలో ఆయన పాత్ర నికల్మషం లేకుండా వర్ధిల్లిండు. అందులో నాకు ఎలాంటి పేసి లేదు, కానీ చేసిన క్రియలు ఇవాళ శత్రుత్వాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాడు. అంటే నిన్ను నువ్వు, స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, ఎదటి వాడిని మోసం చేసినవని అత్యున్నతంగా సంతోషపడుతున్నావు కదా మిత్రమా, వాస్తవానికి నువ్వు జనాలను మోసం చేయలేదు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు
అన్న సంగతిని మర్చిపోతాను అంటాడు వివేకానందుడు. మరి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు ఈ చిన్న లాజిక్ మిస్ అయిందంటారా అన్న? 80,000 పుస్తకాలు చదివిన మాట ఆయన 80 కాదు, 80 ఎంత 160,000 పుస్తకాలు చదివినా నాకు అభ్యంతరము లేదు. కానీ పిడికడు మట్టితనము, పిడికడు మనిషితనము, పిడికడు మాటిచ్చి నిలబెట్టుకోలేని తనం ఉంటే, అవి మనిషిలో లేకుంటే తనువు బతికున్న శవమే తప్ప వాస్తవానికి మనిషిగా జీవించినట్టు ఏ కోసాన ఎవ్వడు లెక్క చెయ్యడు. అబద్ధాల కోరు, అబద్ధాల కోరు, అబద్ధాల కోరన్న శిఖరాయమానపు సిగనే ముడేసుకున్నవాడైతాడు. అంటే ఒక హోదా లేకపోతే మనిషి ఏదైనా కొన్ని అంశాలు సాధించిన తర్వాత కొంచెం నిమ్మలత్వం వస్తుందని పెద్దలు చెప్తారు. నార్మల్గా ఊర్లో మనం ఏదైనా అనుకుంటే ఇది వచ్చినాక కొంచెం నిమ్మలత్వం వచ్చి సరే అందరినీ కలుపుకోవాలి, అందరు చెప్పేది వినాలి. కొంచెం ఆయన అనుకున్న కోణంలో తెలంగాణ రావడం, తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడం, 2 సార్లు అవ్వడం, సరే చేయగలిగిందంతా ఏమేం ప్రయత్నాలు చేసిండు. ఇప్పటికి కూడా మొదలుపెట్టినప్పుడు ఏ అబద్ధాల పునాదుల మీద మొదలుపెట్టిండో ఈరోజు కూడా దారి మారకుండా అట్లా పోవడం వల్ల ఎలకాలం మనల్ని ఇట్లనే నమ్మించగలని నమ్మకం, ఆయన మీద నమ్మకమా మన మీద నమ్మకమా, ఏ చెప్పినా నమ్ముతారని? అయితే ఒకటి, ఆయన వ్యక్తిగా నాకు కూడా చాలా ఇష్టడే. 14 ఏళ్ళు కలిసి పనే చేసినాం. నాకు కేసీఆర్ పట్ల కానీ, కేసీఆర్ నాయకత్వం పట్ల కానీ నాకు ఎలాంటి పేచేశాలు లేవు. అంటే మనిషి కోణం నుంచి ఒకే ఒక్క శత్రుత్వ ముఖమే ఉండదు కదా, మంచి ముఖం కూడా, మనిషి ముఖం కూడా వస్తాడు అప్పుడప్పుడు. ఎప్పుడు వస్తాడంటే, నిన్నటి దాకైతే రాలేదు, ఇప్పుడు వస్తాడనే నమ్మకం లేదు. నిన్నటి దాకైతే రాలేదు, ఇప్పుడు వస్తాడనే నమ్మకం కూడా నాకు లేదు. కానీ ఒక్క మనవి చేస్తాను సారు పక్షాన. వేమన పద్యం ఉంటుంది నాన్న ఒకటి, భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు, దానయీనుని చూసి ధనము నవ్వు, కథన భీతును చూసి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురమేమని ఒక పద్యం ఉంటుంది మనకు. ఇవన్నీ నిలకడ ఆయనకు వస్తే మనం ఇద్దరం ఇంటర్వ్యూ కూర్చుండే పరిస్థితి రాదు కదా. అయినా ఆయనను అభినందించాలి. నేను ఏ రోజు నీతోటి ఇంటర్వ్యూలు అంటేనే నాకు ఎలర్జీ. నేను కూడా మొదటిసారి నా జీవితంలో నన్ను అడిగినా కానీ నేను ఎవరిని ఎప్పుడేం అడగలే. అలాంటిది నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నిన్ను కలిసినందుకు కూడా నేను ఇష్టపడలేదు. ఏదో అనుకోకుండా కాలము నేనంట రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్తే నేను కేసీఆర్ని అభినందిస్తామని ఇద్దరం కలవడానికి ఆయన కారణం. ఎందుకంటే ఆయన చేసిన క్రియలు కనుక కరెక్ట్గా తెలంగాణకుంటే మనం ఇద్దరం కలిసేటోళ్ళం కాదు. కానీ అమ్మ నాకు ఒక పాఠం చెప్తాడు. ఆయన మెస్మరిజానికి తల వంచని నేల లేదు నాన్న. ఆయన చండీ యాగం చేశాడు. ఇప్పుడు అది మాట్లాడాలనో లేదో కానీ మాట్లాడాలి. చండీ యాగం అని 100 కోట్ల రూపాయలతోటి మొత్తము నిజంగా ఆయన రాజుగా ఫీల్ అయ్యి, ప్రజాస్వామ్యాలలో రాజు అనేది బూజు పట్టిపోయిన పదం కదా, ఇక్కడ రాజు చెల్లుబాటు కాడు. ఎందుకంటే ఆయన అసెంబ్లీలోనే చెప్పిండు, ప్రజలు నాకు కోట్లేసి గెలిపించారు, నేను రాజును, గెలిచిన కాబట్టి నేను రాజును, ఓడిన కాబట్టి మీరు బానిసలు, మీరు అసెంబ్లీలో ప్రతిపక్షాలుగా మాట్లాడడానికే వీల్లేదు, 5 సంవత్సరాలు నా ఇష్టారాజ్యంగా వెళ్తా అని ఆయన అసెంబ్లీలో స్వయంగా ఏం దాచుకోలే, ఆయన బయటికి చెప్తుండే. ఆయన ఆలోచన మీరు అన్నట్టుగానే ఉంది. మంచిదే. నువ్వు రాజు అయితే ఒక్క మాట అడుగుతానన్న, మృగాలను వేటాడే సింహం అంటే ఒక ప్రకృతి నుంచి ఒక మాట మాట్లాడుకుందాం. గడ్డి మేసే కుక్క మాంసమే తింటుంది, గడ్డి కూడా మేస్తుంది. ఏ జంతువైనా మాంసానికి ఆహారంగా ఉన్నాయి. వేట దొరకన్నాడు ఏదన్నా గడ్డి మేస్తుంది, తోచింది తింటుంది. అవి మెయ్యని గడ్డే లేదు. సింహము జీవిత కాలములో వేట ఆడినా వేట దొరకకున్నా ఎప్పుడన్నా తల వంచి గడ్డి మేసిందా? మేస్తదా? మరి నువ్వు తల వంచి మెయ్యని గడ్డే లేదు కదా సార్, నువ్వు మెయ్యని గడ్డే లేదు కదా, నువ్వు రాజు ఎట్లయితావు?
ఒకవేళ నువ్వు రాజువే అనుకొని అసెంబ్లీలో అంత నిర్లజ్జంగా చెప్పుకుంటే, నేను రాజును అని నిర్లక్ష్యంగా చెప్పుకుంటే, ఒంగబడి బుచ్చగాడిలా ఓటెందుకు అడుగుతున్నావు సార్? మళ్ళీ ఒంగబడి ప్రజల పాదాల ఒంగబడి ఓటెందుకు అడుగుతున్నావు సార్? మీరు రాజే అయితే మీ తాత ఇచ్చింది, మీ రేచర్ర పద్మనాయకులు సర్వజ్ఞ సింగభూపాలుడు ఇచ్చిన నేల నా ఇది కాదు సార్. ఇక్కడ పోతనామాత్యులు కూడా వస్తారు కదా. నువ్వు 100 కోట్లు పెట్టి యజ్ఞాలు చేసినవు, అది చండీ యాగం పేరు మీద. నా తెలంగాణకు చేతబడి యజ్ఞం అని చెప్తా నేను దాన్ని కదా. మొత్తము నీకు తుంగపోసల్లాగా తెలంగాణ వంగి మోకరిల్లింది అనుకుంటున్నావు, కానీ ఇయ్యల్ల నువ్వు తల వంచి మల్ల బిచ్చం ఎందుకు అడుగుతున్నావు సార్? దట్ ఈజ్ ప్రజలు. అదే ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి మీరు మీ అవసరానికి, మీ అధికారానికి మీరెయ్యని బుడుబుక్కల పాత్ర లేదు, మీరు కొట్టని గంట లేదు. మీ అధికారం కోసము మీరు దిగజారని తనమే లేదు. నువ్వు రాజు అనుకుంటే ఓడితే ఓడుతా, గెలుస్తా తల వంచకుండా పోవాలి కదా. మరి తల ఒగ్గి ఓట్లు అడుగుతున్నావు అంటే నువ్వు రాజు కాదు. ప్రజలకు నువ్వు బానిసవు. రాచిపెట్టుకోసారి డేట్. నా తెలంగాణకు ఒక్క పెద్ద జీతగాడి మాత్రమే తప్ప నా తెలంగాణకు రాజెవడే ఇక్కడ. నా తెలంగాణనే రాజ్యము. నా తెలంగాణ అమ్మే రాజు అమ్మనే, రాణి కూడా అమ్మనే. నిన్ను ముచ్చముటలు పట్టించి 3 చెల్ర నీళ్లు తాగపిచ్చేది కూడా ఈ మట్టే కదా. ఇక్కడ రాజులు చెల్లుబాటు గారు అయినా నిన్ను దొర, ఇప్పుడు దొరల రాజ్యం అన్నారు. ఇది ఒకసారి నవ్వుతుంది రేవంత్ నాకు. ఇక్కడ దొరలు ఎక్కడున్నారు అంటే ఇప్పుడు మనవి చేస్తాను. అడ్డం వస్తున్నా. మాలోడు, మాదిగోడు, రెడ్డోడు, కాపోడు, బాపనోడు, కమ్మోడు, ఇట్లా సాగలోడు, మంగళోడు అని మాట్లాడుతున్నావు కదా. మరి ఎలుమోడు అనాలి కానీ దొరేందే దరుపగ్గ భావజాలం అది. ఎప్పటికీ దొర. మా ఉద్దేశంలో అంటే నా ఉద్దేశంలో, లేకపోతే రాజకీయ పరిభాషలో దొర అంటే దోపిడీ చేసేవాడు, ప్రజల్ని పీడించేవాడు, ప్రజల్ని హింసకు గురి చేసేవాడు, ప్రజల మీద ఆధిపత్యం చెలాయించి నేనే గొప్పవాడిని అనుకునేవాడిని. ఇన్ని పదాలు అనే బదులు దొర అంటే సరిపోతానా అని మా ఉద్దేశం అది. మేము దొర అంటే ఇన్ని పదాలకు సమతూకమైన ఒకటే అర్థం వస్తుందని. కానీ సారు నిజంగానే దొర అనుకుంటున్నాడు కదా. ఓహో, ఆ ప్రమాదం ఉందా? ఆ ప్రమాదం ఉంది కదా. మేము చూస్తున్న కోణం ఒకటి ఉంది, ఆయన అనుకునే కోణం ఒకటి ఉన్నది కదా. ఇక్కడ దొరలు చెల్లుబాటు గారు. మీ దొరలను గడీలను కూలగొట్టి గడీలను కూలదన్ని శివాలు దాటిచ్చింది నా తెలంగాణ. మీరు ఎల్లగొట్టిన దొరలను, 1000 ఎకరాల భూములను మీరు ధరణి పెట్టి వాళ్లకు పట్టాలుగా చేసి వాళ్ళకు పాసుబుక్కులు ఇచ్చి మళ్ళీ మీ రాజ్యం మా దొరలది, మా కులానిది, మా కుటుంబం అనేది అనుకున్న చాప కింద నీరులాగా మీరేం చేస్తున్నారో తెలంగాణ గమనిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఇప్పుడు మేము ధరణి అనేది వాస్తవంగా ఏంటంటే, భూభారతి అని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాన్యువల్ రికార్డ్స్ ఎక్కువ కాలం అయితే శిథిలావస్థకి చేరుకుంటాయని డిజిటలైజ్, కంప్యూటరైజ్, యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్, అంటే ఎక్కడ ఎలా ఉందో కాస్తు కాలము, కబ్జా కాలము, యజమాని కాలము, అనుభవ కాలము, ఇవన్నీ కూడా పహానీలలో కాస్తులో ఉండే రికార్డును కంప్యూటరైజ్డ్ చేసి నిక్షిప్తం చేస్తే 100,000 ఏళ్ళైనా ఆ రికార్డులు ఉంటాయి అనేది భూభారతి యొక్క ఉద్దేశం. ఆ రోజు దాన్ని కంప్యూటరైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పైలట్ ప్రాజెక్ట్ కింద, మీరు పాట నేర్చుకున్న నిజామాబాద్ జిల్లాలనే మీరు ఎక్కువగా నిజామాబాద్ ప్రాంతంతో మీకు అనుబంధం ఉంది, నాకున్న అవగాహన, దాన్నే పైలట్ కింద తీసుకున్నాం. సో దాన్ని ధరణి రూపంలో ఉన్న రికార్డులను అంతా మాయం చేసి నక్సలైట్ ఉద్యమాలలో భూములు వదులుకొని పొలిమేరలు దాటిన దొరలను అందరిని కూడా సాదా పరిణామ కాగితాల మాలాకటోళ్ళ భూములు,
ఎక్కువ భూములు ఉన్నోళ్ళు వివిధ కారణాల చేత గ్రామాలలో అమ్ముకొని సాదా కాగితాలు ఊర్లలో ఏముంటుంది అయా భూమి అన్నట్టు ఎవడో పేదోడు వస్తాడు ఈయన పైసలు ఇస్తాడు గొర్రె పిల్లనో మేక పిల్లనో పైసలో వెనకటికి వాళ్ళ దగ్గర ఉన్న తునవో పనమో ఇచ్చారు మేము కాగితం రాసి ఇచ్చినాం అయిపోయింది. ఇక పట్నం వచ్చేసారు అనుకో రకరకాలుగా పోయి ఇప్పుడు సడన్గా పాత రికార్డులన్నీ రావడంతో మొత్తం పాత యజమానులు అందులో కనిపిస్తే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు దున్నుకున్నోడిని ఇవాళ కాస్తు కాలం లేదు, కబ్జా కాలం లేదు, అనుభవ కాలం లేదు, ఇవన్నీ తీసేసిండు. దాంతో మళ్ళీ ఇప్పుడు కొత్త పంచాయతీలు వచ్చి మేము పట్నంలో నుండి పైసలు తీసుకుంటున్నాం, ఎవరికో సంతకం పెడుతున్నాం. వాడి ఊర్లో పోయి పోలీసులను వాడుతున్నాడు, ఎత్తి బయట పడేస్తున్నాడు. పేదోడు ఎవరిని చెప్పుకోవాలని అప్లేట్ అథారిటీ లేదు, అందులో కంప్లైంట్ చేయడానికి ఏంది లేదు ధరణిలో. అట్లాంటి దాన్ని ఆ స్థానంలో చాలా పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామంటే ప్రతి మీటింగ్లో కేసీఆర్ అగో కాంగ్రెస్ వాళ్ళు ధరణి రద్దు చేస్తారంట, ధరణి పోతే మీకు రైతు బంధు రాదు, ధరణి పోతే మీకు రైతు రుణమాఫీ జరగదు. వాస్తవంగా రైతు బంధు మొదలుపెట్టిన 2018లో, ధరణి వచ్చింది 2020లో. రైతు రుణమాఫీ 2004-05 కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసింది. అంటే భూ కమతాలు, భూ యజమానులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎవరి పేరు మీద ఎంత ఉంది, ఎవరికి ఎట్లుంది, పోడు భూములు ఎట్లున్నాయి, అసైన్మెంట్ భూములు ఎట్లున్న కాడ నుంచి భూ యజమానుల వరకు రికార్డు అంతుంది. ఎందుకు కేసీఆర్ గారి ధరణిని తీస్తామనగానే ఆయన దుఃఖం, ముఖ్యమంత్రి పదవి పోతే ఎంత దుఃఖం వస్తుందో ఆయనకు, ధరణి రద్దు చేస్తామంటే కూడా అంతే దుఃఖపడుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన తన వర్గానికో లేకపోతే మొత్తం వాళ్ళ జాతికి ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ పక్కటిబంది ఊయాలు కూడా అదేనన్న. ఆ రోజు అన్నలు వీళ్ళని ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత 1000 ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉండేది. ఆధీనమైన భూములను ఈయన వచ్చిన తర్వాత నాకు ఇంకొకటి కూడా నాన్న, ఎక్కడ ఎవరు వచ్చినా భూములనే. నాకు తెలిసి ఎన్టీ రామారావు పటేల్ను పటువారెత్తేసిన ఘటన నుంచి వాళ్ళు కూడా కమ్మలకు లక్షల ఎకరాలు కాజేసారు. ఆ రీతిగా చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గిట్టు పశ్చిమాన గిట్టు ఏలు పెడితే చూసిన కంప్యూటర్ యుగం ఒక రాజ్యం, కొన్ని కోట్ల రూపాయల భూములను దారాదత్తం చేసేసి ఉచితం కదా. రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా జగన్ సారు ఇక్కడ భూములు ఏ రీతిగా లావట్టిండ్రు. కానీ స్వాతంత్ర భారతంలో నాకు తెలిసిన ఎందరు ముఖ్యమంత్రులు ఎంత దోచిండ్రో నాకు తెలియదు. కానీ ఈ 10 సంవత్సరాల కేసీఆర్ భూమిని చెరబట్టినంతగా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రులు కూడా అంత భూమిని చెరబట్టి ఉండరేమో అనిపిస్తుంది. నాకు మీలాగా చదువుకోలేదు, మీలాగా లెక్కలు రావు, కానీ నా మెదడుకు ఒక లెక్క ఉన్నది కదా. నేను 20 సంవత్సరాలు నీ ఉద్యమంలో సింహభాగంలో వర్క్ చేసిన కదా. నేను పశువుల కాచింది నేల మీదనే కదా. నేను కవిత్వం గడుతున్నది కూడా నేల మీదనే కదా. తిరుగుతున్నది నా ఆస్తి, నా చిరునామా, నా అమ్మ పీఠం కూడా ఈ నేలే కదా. నా తెలంగాణ ఆదిష్టాన భూమికంత భూమే కదా. మరి దాన్ని చెరబట్టినవేంది సార్? నేను అమెరికాలో చెప్పాను రేవంత్ సార్, మీరు ఏలుకోండి, నేను వెనుదిరగొద్దనుకున్నా. మీరు హాయిగా ఏలుకోండి, నేను కలం పట్టొద్దనుకున్నా. నేను వెనుదిరిగేలా చేసిందిరా మీ దరిద్రము. తాత జాగిరులాగా పోతున్నారేందిరా, ఎవ్వనికి వాడే యమునా తీరే అన్నట్టు పోతున్నారు. నా అమ్మను చెరబడుతున్నారు. కొడుకా నేను వెనుదిరిగినప్పుడు మీకు బట్టే దరిద్రమే బడి పట్టదురా. నేను ఆల్రెడీ కలం కూడా పట్టినా వెనుదిరిగిన. ఇప్పటి నుంచి మీ ఏడో సంవత్సరం వచ్చినాడు సారు నీ ఎన్ను పూసలు పల 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 ఇరుగుతాయి అని అమెరికాలో చెప్పిన. అక్కడ చెప్పిన ఆ 40 నిమిషాల ప్రసంగాన్ని వీళ్ళు సర్వశక్తులు ఒడ్డి అది ఇక్కడ రాకుండా చేశారు. మరి రాసినోన్ని మాటలను నిలువెత్తు గనటోని అయితే ఆపలేదు కదా. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు. నాకేం పనివే? రాస్తే కవిత్వం రాసుకోవాలి, లేకపోతే నీ రాచరికపు దుర్మార్గాన్ని పసిగట్టాలి. నాకేం పనే, రెండో పనే లేదు. రేపు వచ్చేటోళ్ళు, రేపు అధికారంలోకి వచ్చేటోళ్ళు ఏం చేస్తారా, నా అమ్మని మళ్ళీ ఏమన్నా చెరబడతారా అని ఎప్పుడు కావాలి కాని పాత్రే కదా కవిగనాది. కాబట్టి ఇక్కడ ఆయన భూములు 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 మొన్న కోకాపేట 100,75,00,000 వచ్చిన్నాడు. ఒక మాట చెప్పిన నాన్న, మీరు అనుమతిస్తే ఇక్కడ చెప్తాను ప్లీజ్. నువ్వు రైతు కదా సార్, నువ్వు రైతు కదా. రైతుకు భూమి అమ్మ కంటే గొప్పదే.
ఏ రైతు భూమిని అమ్ముకునేందుకు పెడితే ధర మా అమ్మ నమ్ముకున్నట్టు అల్లాడతాడు వాడు. అరే నీ ఇంట్లో పీనిగల్లా నువ్వు 100 కోట్లు వస్తున్నాయి, 175 లక్షలు వస్తున్నాయి. అరే పిచ్చోడా దిక్కుమాలినోడా, రేపు 200 కోట్ల వస్తుంది ఎకరానికి. భూమి నమ్ముదామా మన అమ్మ నమ్ముదామా? భూమిని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు మన అమ్మనే తాకట్టు పెడుతున్నావు అని చెప్తా నేను. రేపు ఎవ్వరు అధికారములకు వచ్చి నా అమ్మను చెరపడితే వాడు కొమ్ములు తిరిగినోడు కానీ నేను వెనుదిరగడం, వానెంబడి వాడడం నాకేం పనే? కాకెంబడి కర్రెబిడ్డ పట్టట్టు నాకేమన్నా అవసరం ఆవే? మీరు తెచ్చిన కాలువలు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్ల పెట్టుబడితోటి మీరు దోయందేంది సార్? భూములేనా సార్ మీరు దోషింది? ఇసుకనెంత దోత్తిర్రా? ఇసుక మీద కోట్ల రూపాయలు కట్టిస్తారా? నువ్వు రైతువా? ఇసుకను తీసిన వాగులు, ఇసుకను కొట్టిన నదులు ఈ నేలకెంత విధ్వంసో తెలుసా? ఒకటాసారి మీరు కొల్లగొట్టింది కరీంనగర్ గుట్టలను తినేసిండ్రు సార్. కంకర మిషన్ కచర మిషన్ లాగా కర్ర నమిలేస్తున్నారు సారు, భూములను మింగెత్తున్నారు సారు. మీకు ఎదురొచ్చిన వాళ్ళను కూడా ఇసుక లారీలతోటి గుద్ది సంపిస్తున్నారు సార్. తెలంగాణ అంత తొందరగా మర్చిపోదు సార్. మీ దరిద్రం ఏంది అంటే అమ్మను చెరబట్టిన రొమ్ము పాలను కూడా అమ్ముకునేందుకు సిద్ధమైనారా? మీకు పాలిచ్చిన అమ్మ రొమ్ము పాలను, రొమ్ములను కూడా తాకట్ట పెట్టండి. హిరణ్యకశపుని రొమ్ము చీల్చినట్టు నరసింహస్వామి ఈ నేల చెరబట్టినోని రొమ్మును చీల్చది. మట్టికి అంత శక్తి ఉన్నది. నేను ఉట్టిగా మీ ప్రసంగాల కోసమో మీ కెమెరాలు చూసినందుకో చెప్తలేను, మీ బతుకున్న కాలజ్ఞానం చెప్తున్నాను. ఏంటిది మీరు దొయ్యంది ఏందయ్యా?